ఒక రాజకీయ నేతగా సారాపై మాట్లాడితే తాగుతోండని అంటున్నారు. మరి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గ్లాస్ పట్టుకుంటే తప్పు కాదా అని ప్రశ్నించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినిమా హీరోలు మందు గ్లాసులు పట్టుకుంటే తప్పు లేదు, కానీ తాము సారాపై మాట్లాడితే తప్పు అని అన్నారు. సారా తాగొద్దని మహిళలు భర్తల చేత ఒట్టు వేయించుకోవాలన్నారు అనిరుద్ రెడ్డి. నేను చెప్పినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఈయన సారా తాగమంటున్నారు, తాగమంటారు. మన సారా బంద్ చేసినప్పుడు 400 కోట్లు టర్న్ ఓవర్ ఉండే తెలంగాణలో. మన ప్రొహిబిషన్ స్టార్ట్ చేసినప్పుడు 700 కోట్లు విస్కీ కొంటున్నారు కదా. అంటే బయటి దేశం నుంచి వచ్చే స్పిరిట్ కానీ డ్రింక్స్ కానీ మంచిదా? నేను కల్తీరి సారా తాగమంటలేను, కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏది ఉన్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాం. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా చెప్తారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దు అంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పబ్బులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నాడు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకుని మందు బాబులం డ్యాన్సులు వేస్తుండు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం మేము.